రష్యాలోనికి 4,000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మరీ వారి బాంబర్ విమానాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసిన ఘటన ప్రపంచానికి మామూలు షాక్ కాదు. ఏకంగా రష్యా మిలిటరీలోని బాంబర్ల దళంలో ఉన్న కీలకమైన TU-95, TU-22 M3 బాంబర్లు A-50 ఎయిర్ క్రాఫ్ట్స్ను నామరూపాలు లేకుండా ఉక్రెయిన్ పేల్చేసింది. మళ్ళీ వీటిని రష్యా సమకూర్చుకోవడం దాదాపు అసాధ్యమని స్వయంగా ఆ దేశమే ప్రకటించుకునే పరిస్థితి. ఈ అటాక్ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రధానంగా ఒక ఫోటో అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ 6 అడుగుల ఎత్తుతో కండలు తిరిగిన ఓ ఆజానుబాహుడితో జెలెన్స్కీ షేక్ హ్యాండ్ ఇస్తూ శబాష్ యుద్ధవీరా అని మెచ్చుకోవడం చూసిన తర్వాత ఆ భారీ ఆకారం ఎవరా అనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్, సీనియర్ జర్నలిస్ట్ని, ప్రముఖ టీవీ ఛానల్స్లో సుదీర్ఘకాలం పనిచేస్తాను. ఈ వీడియోని చూసే ముందే ఒక లైక్ కొట్టండి, అప్పుడే మీలాంటి మరెంతో మందికి మన వీడియో రీచ్ అవుతుంది. నేను మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. రష్యా కుడిభుజాన్నే గాయపరిచిన విజయం ఇది అంటూ జెలెన్స్కీ తన దేశ స్పెషల్ సెక్యూరిటీ సర్వీస్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ విజయం మీదేనంటూ ఓ భారీ పర్సనాలిటీకి థ్యాంక్స్ చెప్పారు. జెలెన్స్కీ కళ్ళల్లో ఆనందంతో పాటు కసి తీర్చుకున్నామన్న భావన కనిపించింది. అందుకే కన్నీటి చెమ్మతో కూడిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పడం కనిపిస్తోంది. ఇంతకు ఉక్రెయిన్ రష్యాను కూటిన ఈ దెబ్బ వెనుక ఉన్న 6 అడుగుల ఆజానుబాహుడు ఎవరు? ఈ భారీ ఆకారం పేరు వసీల్ మాలియాక్. వసీల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నా, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. 2022 ఫిబ్రవరిలో రష్యాతో యుద్ధం మొదలయ్యాకే వసీల్ మాలియాక్లోని అసలైన దేశభక్తుడు, మిలిటరీ ఆఫీసర్ ఉక్రెయిన్కు కాదు యావత్ ప్రపంచానికే పరిచయం అయ్యాడు. గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్ కోసం రష్యాతో చేసిన యుద్ధంలో వసీల్ మాలియాక్ సాధించిన విజయాలు, దేశభక్తి, అంకితభావం చూశాక ఇలాంటోడు ఒకడు సైన్యంలో ఉండాల్సిందే అని ప్రతి దేశం కోరుకుంటుంది, ప్రధానంగా రష్యా. ఎందుకంటే ఆ దేశం డైరీలో ఎప్పటికీ వసీల్ మాలియాక్ పేరు చెరగని ఇంకుతో రాసి ఉంటుంది. అంతలా ఆ దేశాన్ని కెలికేసాడు ఈ సైనికుడు. అతడు సినిమాలో తనికలబరిన డైలాగ్ గుర్తుందా? జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. ఎస్, ఓపిక అనే స్ట్రాటజీని జెలెన్స్కీ, వసీల్ మాలియాక్ అమలు చేశారు ఈ దాడి వెనుక. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై చేసిన ఈ దాడి వెనుక 18 నెలల వ్యూహం ఉంది, 18 నెలల ఓపిక ఉంది. 2022 ఫిబ్రవరిలో 3 రోజుల్లో ఉక్రెయిన్ కథ ముగించేస్తాం, దాని తోకలు కత్తిరించి దారికి తెచ్చుకుంటాం అని యుద్ధం మొదలుపెట్టినప్పుడు ప్రగల్భాలు పలికిన రష్యాకు 3 రోజులు, 3 వారాలు, 3 నెలలు, చివరికి 3 ఏళ్లు దాటిపోయినా ఆ కల నెరవేరట్లేదు. యుద్ధం ఆపేసి వెనక్కి పోవాలా లేక ఇంకెంతకాలం ముందుకు కొనసాగించాలా అనేది తేల్చుకోలేని పరిస్థితిలో రష్యా పడిపోయింది. ఇప్పుడు ఈ 3 ఏళ్లుగా ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమై లక్షల మంది సైన్యం నేల కొరుగుతూ వాళ్ళకి ఎంత నష్టం వాటిల్లుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అదంతా బయట ప్రపంచానికి కనిపిస్తూనే ఉంది. బట్ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, అటు రష్యాకు కూడా బయటకు చెప్పుకోవాలనే అతిపెద్ద ఫైనాన్షియల్ అండ్ మిలిటరీ రిసోర్స్ డ్యామేజ్ జరిగిపోతుంది అన్నది వాస్తవం. ఉక్రెయిన్ తాజాగా ప్రకటించిన దాని ప్రకారం చూస్తే 10 లక్షల మంది రష్యన్ సైనికులను ఈ 3 ఏళ్ల యుద్ధంలో హతమార్చాము అంటోంది. ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆఫీస్ చెబుతున్న యుద్ధ లెక్కల ప్రకారం 10 లక్షల మంది రష్యన్ సైన్యం, 11,000 యుద్ధ ట్యాంకులు, 22,000 సాయుధ పోరాట వాహనాలు, 50,000 ఇంధన ట్యాంకులు, 28,000 ఫిరంగి వ్యవస్థలు, 384 విమానాలు, 330 హెలికాప్టర్స్, 39,000 డ్రోన్లు, 28 పెద్ద షిప్లు, ఒక జలాంతర్గామి, వీటన్నింటినీ ధ్వంసం చేశామని ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. అందుకే అనవసరంగా తగిలించుకున్న ఈ తలనొప్పి నుంచి రష్యా వెనక్కి తగ్గుదామని భావిస్తున్న ఈ సమయంలో ఉక్రెయిన్ మళ్లీ పంజా విసిరింది. రష్యాకు కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది ఇప్పుడు ఉక్రెయిన్. తాజాగా జరిగిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ అటాకే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఏకంగా రష్యా భూభాగంలోని 4,000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చి మరి ఆ దేశ ఆయువు పట్టి మీద దెబ్బ కొట్టింది ఈ పిల్ల దేశం. ఏకంగా 41 బాంబర్ విమానాలను డ్రోన్లతో దాడి చేసి మరీ పేల్చేసింది. ఈ దాడి వల్ల ఏకంగా 59,000 కోట్ల నష్టాన్ని రష్యా కలిగించింది. మన భాషలో చెప్పాలంటే, మన లెక్కల్లో చెప్పాలంటే, ఈ దాడి వల్ల రష్యా చెల్లించిన మూల్యం ఎంతంటే మన 2 తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లో 4వ వంతు. అది కూడా ఎంత పక్కగా ఈ దాడులను ఉక్రెయిన్ చేసిందంటే, రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకుని దానిలో కూర్చొని ఒకే సమయంలో 3 ప్రాంతాల్లోని వైమానిక స్థావరాల్లో ఉంచిన బాంబర్లపై డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడి కోసం 18 నెలలుగా, అంటే సరిగ్గా 1.5 నుంచి ప్లాన్ చేశారు.
ఉక్రెయిన్ నుంచి కంటైనర్లలో డ్రోన్లను రష్యాలోనికి రహస్యంగా తీసుకొచ్చారు. ఇందుకోసం ఉక్రెయిన్కి చెందిన పెద్ద దళమే ఏజెంట్లు ఎక్కువ మంది దీనికోసం రష్యాలో పాగా వేశారు. అంతా చేసి సరిగ్గా దాడి చేసే సమయానికే ఈ ఏజెంట్లు అంతా రష్యాను వదిలి ఉక్రెయిన్కి వెళ్ళిపోయారు. చివరి ఏజెంట్ కూడా ఉక్రెయిన్కి క్షేమంగా చేరుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే డ్రోన్లతో రష్యా మీద విరుచుకుపడింది ఉక్రెయిన్. డ్రోన్లను రిమోట్తో ఆపరేట్ చేసి విధ్వంసం సృష్టించింది. ఈ స్కెచ్ మొత్తం ఉక్రెయిన్ ఆజానుబాహుడు స్పైడర్ వెబ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్ హెడ్ వసీల్ మాలియక్ ఆధ్వర్యంలోనే పక్కాగా జరిగింది. విజయవంతమైంది పూర్తిగా. ఓ సరికొత్త యుద్ధ తంత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ అటాక్తో రష్యాతో పాటు ప్రపంచ దేశాలన్నీ షాక్కి గురయ్యాయి. ఆ షాక్లోంచి తేరుకునే లోపే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ స్పెషల్ ఫోర్స్ అధిపతి వసీల్ మాలిక్ను అభినందిస్తూ దిగిన ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేయడంతో పాటు ఈ దాడిని ఎలా చేశారో పోస గుచ్చినట్టు వివరిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీంతో ఎవరి వసీల్ మాలిక్ అని నెటిజన్స్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. వసీల్ మాలిక్ ఫిబ్రవరి 28, 1983లో నార్థర్న్ ఉక్రెయిన్లో పుట్టాడు. ప్రస్తుతానికి 42 ఏళ్ళు. ఉక్రెయిన్ స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో 2001లో 18 ఏళ్ల వయసులో చేరాడు. అప్పటి నుంచి తమ దేశానికి మిలిటరీ సర్వీస్ అందిస్తున్నాడు. గత 24 ఏళ్ల కెరీర్లో ఆయన సాధించిన మెరిట్స్, ప్రమోషన్స్ కంటే గత 3 ఏళ్లలో సాధించిన విజయాలు అత్యుత్తమమైనవి. వసీల్ మాలిక్ అంటే ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం, అభిమానం, గౌరవం, స్ఫూర్తి కూడా. అందుకే జెలెన్స్కీ పక్కాగా వ్యూహాత్మకంగానే తన సైనిక వ్యూహకర్తను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక్కడ జెలెన్స్కీ చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే, మేం దాడులకు గురవుతున్న బాధితులమే కాదు, అవసరమైతే ఎదుటోడి గుండెల్లోనే పాగా వేసి హతమార్చే సైనికులు కూడా మా దగ్గర ఉన్నారని చెప్పకనే చెప్పాడు ఆయన. ఇది నిజమే. రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బి మాస్కో హెడ్ క్వార్టర్స్ పక్కనే ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని మరి అక్కడ నుంచే దాడికి ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది పూర్తిగా రష్యా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్కు నిలువెత్తి నిదర్శనం. ఉక్రెయిన్ అంతర్గత భద్రతకు యాక్టింగ్ హెడ్గా, నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఉక్రెయిన్ మెంబర్గా, సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ మెంబర్గా, ఉక్రెయిన్ మిలిటరీ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ హెడ్గా వసీల్ మాలిక్ పలు కీలక పదవుల్లో సేవలు అందిస్తున్నాడు. ఈయన 2005లో నేషనల్ అకాడమీ ఆఫ్ ది సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ నుంచి లా గ్రాడ్యుయేట్. ఆ తర్వాత లాలో పిహెచ్డి కూడా చేశాడు. చిన్నప్పటి నుంచి ఆయన కళ ఒక్కటే, ఉక్రెయిన్ డిఫెన్స్లో స్పెషల్ సర్వీస్ ఆఫీసర్ కావాలనేదే ఆయన కళ. అందుకోసం చిన్నప్పటి నుంచి ఆయన ఫిజికల్లీ, మెంటల్లీ ప్రిపేర్ అయ్యేవాడు. 2014 నుంచి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో మాలియక్ పాల్గొన్నాడు. ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా అందుకున్నాడు. డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఉక్రెయిన్గా సేవలు అందించాడు. 2022లో ఎస్బియు అంటే సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ యుక్రెయిన్కు మెయిన్ డైరెక్టర్గా ఉన్న ఒక అధికారిని రాజద్రోహం కింద తొలగించి అరెస్ట్ చేశాక ఆ తొలగింపు, అరెస్ట్ వెనక కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు. ఆయన స్థానంలో వసీల్ మాలిక్ నియమితులయ్యాడు. ఈయన ఎస్బియు హెడ్గా వచ్చిన వెంటనే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆక్రమణదారులకు మనం అందించగల ఏకైక అవకాశం మరణం. ఈ స్టేట్మెంట్తోనే దేశం విషయంలో ఇతని నైజం ఎలాంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన గురించి ఉక్రెయిన్ మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. ఏంటంటే, ఫస్ట్ టైం ఎస్బియు హెడ్గా పొలిటికల్ కోణంలో కాకుండా పక్కా ప్రొఫెషనల్ పర్సన్ అపాయింట్ చేశారు. వీలైనంత తక్కువ టైంలోనే మంచి ఫలితాలు ఇతను సాధిస్తాడు అని వ్రాశాయి. ఆ వార్తలే ఇప్పుడు వాస్తవాలు అయ్యాయి. ఎందుకంటే రష్యాతో యుద్ధం ఆరంభమైన తర్వాత ఇతని పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీస్ డిఫెన్స్కి హెల్ప్ చేస్తూనే మెయిన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, నేషనల్ గార్డ్, పోలీస్ అండ్ స్పెషల్ పర్పస్ యూనిట్స్ను సమన్వయం చేసుకుంటూ యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు తమ దేశాన్ని. 2023లో ఫస్ట్ టైం రష్యా మీద ఈయన నాయకత్వంలోనే మల్టిపుల్ డ్రోన్స్ అటాక్స్ జరిగాయి. రష్యా నేషనల్ షిప్స్ మీద కూడా ఉక్రెయిన్ డ్రోన్స్ విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్లో రష్యాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారానికి నాయకత్వం వహించాడు. 300 మందికి పైగా ఉక్రెయిన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను ప్రజల సహకారంతో గుర్తించి నిర్బంధించాడు ఈయన. చివరికి ఉక్రెయిన్కి చెందిన ఎస్బియులోనూ ఉన్న 9 మంది ఇంటి దొంగలను పట్టేశాడు. ఉక్రెయిన్ యాంటీ టెర్రరిజం సెంటర్లో పనిచేస్తున్న రష్యా ఏజెంట్లను కూడా కనిపెట్టేసి నిర్బంధించాడు ఈయన. 2018లో రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ద్వారా రిక్రూట్ అయి ఉక్రెయిన్లో ప్లాంట్ చేస్తున్న రష్యా ఏజెంట్లను అందరినీ అరెస్ట్ చేశాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వేసే ప్రతి వ్యూహంలోనూ ఇతడే మాస్టర్ మైండ్. అందుకే వసీల్ మాలిక్ కెరీర్లో సాధించిన మిలిటరీ ర్యాంక్స్, అవార్డ్స్, బ్యాడ్జెస్కు లెక్కే లేదు. బ్రిగేడియర్ జనరల్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, హీరో ఆఫ్ ది ఉక్రెయిన్, క్రాస్ ఆఫ్ మిలిటరీ మెరిట్, ఆర్డర్ ఫర్ కరేజ్, బ్యాడ్జ్ ఆఫ్ హానర్ ఆఫ్ ది సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్, ఇలా లెక్కలేనని అవార్డులు, రివార్డులు, పథకాలను సాధించాడు ఉక్రెయిన్ దళపతి.
అందుకే తన దళపతిని జెలెన్స్కీ పక్కా వ్యూహాత్మకంగానే ప్రపంచానికి తొలిసారి గ్రాండ్గా పరిచయం చేశాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన చుట్టూ జరిగే అనేక ఇంట్రెస్టింగ్ అంశాల మీద రెగ్యులర్గా మన వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటాయి కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.